ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నా. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు. సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ ని సైతం భయపెట్టినటువంటి నాయకుడు, రాజకీయ దురంధరుడు, 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనీతిజ్ఞుడు. సాధించిన విజయాలు ఆయన కెరీర్ లో చాలా ఉండొచ్చు, కానీ ఈ ఏడాదిలో ఏం సాధించారనేది చాలా ముఖ్యం. ఊపిరి సలపని స్థితిలో రాష్ట్రం గుడ్లు తేలేసిన పరిస్థితిలో సంజీవిని లాంటి, లైఫ్ డ్రగ్ లాంటి, దివ్య ఔషధం లాంటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం, సీతారాం జయ సీతారాం. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. ఆపండి, ఎవరు మీరు? దండలు సవి దండలు.